హాయ్ ఆల్, వెల్కమ్ టు D3 ముచ్చట్లు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో మీరు కూడా అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే వరలక్ష్మి వ్రతము. ఇవాళ మా ఇంట్లో అయితే వరలక్ష్మి దేవి పూజ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇవాళ మార్నింగే లేచి మా వాకిలంతా అలికేసి ముగ్గులు పెట్టేశాను. సో నిన్న ఇంకా 1 డే బిఫోర్ అయితే ఫుల్ వర్షం ఉండే మా దగ్గర. సో ఇవాళ కూడా అలాగే ఉంటుందేమో, మార్నింగ్ అంతా గజిబిజి ఉంటుందేమో వాకిలి మొత్తము అనుకున్నాను. కానీ మార్నింగ్ అంతా వర్షం ఏం లేకుండే అన్నమాట. ముగ్గేసిన తర్వాత ఇంకా మా ఆయన అయితే మామిడి ఆకులు అవన్నీ అయితే పెట్టేశారు గేట్కి, డోర్స్కి, అన్నిటికీ. ముందు రోజు నైట్ ఫుల్ వర్షం పడింది కాబట్టి అంతా వాకిలంతా గజిబిజిగా ఉండి లోపల కూడా మొత్తం వాటర్ నిండిపోయి ఉండే అన్నమాట. సో మార్నింగ్ లేచిన తర్వాత అవన్నీ తూడ్చేసి తర్వాత ఇంకా ముగ్గులు అయితే పెట్టేసిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోయి చూసేవారికి పిల్లలు అయితే లేసేసారు. వాళ్ళు వేసిన తర్వాత ఇంకా టిఫిన్ ఏంటి, అదేంటి, ఇదేంటి అని అడుగుతూనే ఉంటారు. సో ఇవాళ పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళ టిఫిన్ ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ చేసేసినాను. నేను బయటికి వెళ్ళి ఏమైనా తినేసి రండి అని చెప్పేశాను. సో అంతలోపు ఇంకా నేను స్నానం చేసేసుకొని ఇంకా వరలక్ష్మీదేవి పూజ కోసం ఇవన్నీ సిద్ధంగా రెడీ పెట్టుకున్నాను. నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసేసాను. ఆ వీడియోస్ అయితే క్యాప్చర్ చేయలేదు. సో ఈసారి అయితే నేను 9 రకాల నైవేద్యం అయితే తయారు చేసేసాను మార్నింగే ఫాస్ట్గా. సో దాంట్లో ఇంకా వడలు, పరమాన్నము, పులిహోర, దద్దోజనం, బూరెలు అండ్ శనగలు, చోలే శనగలు, అవి హల్వా. సో ఇవన్నీ 9 టైప్స్, బ్యాంబినో ఇంకోటి, అవన్నీ కలిపి 9 ఐటమ్స్ అయితే చేసేసాను. చేసిన తర్వాత ఇంకా అమ్మవారిని రెడీ చేసిన తర్వాత ఇంకా ఇంట్లో దీపాలు అయితే వెలిగిద్దామని అక్కడ ఒక గడపలు కడిగి నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఇంకా శారీ కట్టేసుకొని అమ్మవారి దగ్గర అయితే దీపాలు పెట్టేసి లోపల కూడా దేవుడి దగ్గర దీపం వెలిగించేసి ఆరతిని అయితే ఇచ్చేసాను అనమాట. సో ఇవన్నీ చేసే వరకు 12 అయితే అయ్యింది. నాకు పూజ అంతా అయ్యే వరకు అయితే 12 అయ్యింది. సో ఆ టైంకి పిల్లలకు కూడా రెడీ చేసేసి ఇంకా ఫస్ట్ నేను పిల్లలకే పసుపు బొట్టు ఇద్దామని అనుకున్నాను. సో పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆరతి ఇచ్చేసిన తర్వాత ఇంకా మా పిల్లల్ని రెడీ చేసి ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా మా పిల్లలే మా ఇంటి మహాలక్ష్ములు కాబట్టి ఇంకా వాళ్ళకే తొలి పసుపు బొట్టు ఇంకా వాళ్ళకే ఇచ్చానమాట. సో చూడండి నేను ఏ విధంగా రెడీ చేసుకున్నాను మా ఇంటి మహాలక్ష్మిని. ఇలా అయితే అలంకరించేసుకున్నాను. నేను 1 డే బిఫోరే అమ్మవారిని అయితే రెడీ చేశాను. దాని తర్వాత నెక్స్ట్ డే ఇంకా నైవేద్యాల ప్రిపరేషన్ అవన్నీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇంకా అమ్మవారిని రెడీ చేయడం ముందు రోజే నైటే చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ అన్నీ సెట్ చేయడము, నైవేద్యాలు ప్రిపేర్ చేయడము మళ్ళీ ఇంకా టైం పడుతుంది కాబట్టి ముందు రోజే అన్నీ ప్లాన్ చేసుకొని ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా మా పిల్లల్ని అయితే పిలుస్తున్నాను, అన్నీ రెడీ పెట్టేశాను, దీపాలు కూడా ముట్టించేసాను. పిల్లల్ని పిలిచి ఇంకా పసుపు బొట్టు ఇద్దామని వాళ్ళని రమ్మంటున్నాను. వాళ్ళ లోపల ఇంకా గేమ్స్ ఆడుకుంటూ ఫోన్స్ చూసుకుంటూ బిజీగా ఉన్నారు. సరే రండి అని అంటే ఫొటోస్ దిగాము. కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత ఫస్ట్ అమ్మవారి దగ్గర ఉన్న చీరని కూడా నేను వాయనంలాగా అమ్మవారి దగ్గర పెట్టి చూపెట్టాను. చూస్తున్నారు కదా, ఇలాగా అమ్మవారి దగ్గర ఉంచి కొంతసేపు తీసానన్నమాట. సో ఫస్ట్ పసుపు బొట్టు మహాలక్ష్మికి ఇచ్చిన తర్వాత ఇంకా మా పిల్లల్ని అయితే కూర్చోబెట్టాను. పసుపు రాసి వాళ్ళకి గంధం పెట్టి కుంకుమ పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళే కదండి మా ఇంటి మహాలక్ష్ములు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 3 మహాలక్ష్ములు అనమాట మా ఇంట్లో. ఇంకా వాళ్ళని అయితే పిలిపించేసి ఇంకా అమ్మవారి దగ్గర దండం పెట్టుకోమని చెప్తున్నాను. ఇంకా దండం పెట్టుకున్న తర్వాత వాళ్ళని అయితే కూర్చోబెట్టేసి కాళ్ళకి పసుపు, కుంకుమ, గంధం అవన్నీ పెట్టి ఇంకా వాళ్ళకైతే తొలి వాయనం అయితే ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత వాళ్ళని నన్ను దీవించమని చెప్పాను. తర్వాత మా అత్తయ్య కూడా కాలు మొక్కి దీవెనలు తీసుకున్నాను.
సో ఇలా చేసిన తర్వాత ఇంకా ఇద్దరికైనా కానీ పసుపొట్టు ఇద్దామనేసి ఇంకా మా కాలనీలో ఉండే వాళ్ళని పిలిచాను, కానీ ఈవినింగ్ అందరికీ పసుపొట్టు ఇద్దాము, ఇప్పుడైతే ఇద్దరికి ఇద్దామనేసి పిలిచాను. పిలిచిన తర్వాత ఇంకా లంచ్ టైం అవుతుంది కదా, పిల్లలకు ఆకలి అవుతుంది, ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసి లంచ్ చేద్దామని ప్లాన్ చేసాము. సో మా కాలనీలో ఉన్న వాళ్ళని ఇద్దరిని అయితే పిలిచాను. ఫస్ట్ పిలిచిన తర్వాత పసుపు ఇచ్చేసాను. సో పిల్లల గ్యాంగ్ చూసారు కదా, ఇక్కడ ఎక్కువ గర్ల్స్ గ్యాంగ్ అన్నమాట. సో కొంతసేపు అలా ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ కూడా సంధ్యాదీపం అంతా వెలిగించేసి అమ్మవారి దగ్గర కూడా వెలిగించేసాను. తులసి చెట్టు దగ్గర కూడా వెలిగించిన తర్వాత వాయనానికి అయితే అందరినీ పిలవడానికి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత వచ్చి దీపాలన్నీ వెలిగించేసాను. ఇంకా పసుబొట్టుకైతే అందరైతే వచ్చేసారు. ఈవినింగ్ అందరి కాళ్ళకైతే పసుపు రాసేసిన తర్వాత ఇంకా కుంకుమ బొట్టు, పసుపు బొట్టు, గంధం అవన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా వాయనం అయితే ఇచ్చేసాను అందరికీ. ఇచ్చేసిన తర్వాత అందరం ఒక గ్రూప్ ఫొటోస్ అయితే దిగేసాము. ఇంకా అందరూ ఇచ్చేసిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళి అందరికీ బాయ్ బాయ్ చెప్తూ మా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనమాట. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్, మా ఇంటి వరలక్ష్మి వ్రతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.